మణిపూర్లో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. 28 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ ముగ్గురు మద్దతు కూడగట్టడంలో విఫలమైంది. ఇదే అదునుగా సర్కార్ ఏర్పాటుకు పావులు కదిపిన బీజేపీ ఏకంగా 11 మంది ఇతరుల మద్దతు కూడగట్టి మణిపూర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. Allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India. మణిపూర్ ముఖ్యమంత్రిగా బీజేపీ శాసనసభాపక్ష నేత బీరెన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నజ్మా హెప్తుల్లా ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. బీరెన్ సింగ్ క్యాబినెట్లో పలువురు మంత్రులు సైతం ప్రమాణ స్వీకారం చేశారు. మణిపూర్లో ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 31 కాగా బీజేపీ 21 సీట్లు గెలిచింది. చెరో 4 స్థానాలు గెలుచుకున్న ఎన్పీపీ, ఎన్పీఎఫ్తో పాటు ఒక స్థానం గెలుచుకున్న ఎల్జేపీ, స్వతంత్రులు ఒకరు బీజేపీకి మద్దతు పలికారు. దీంతో పూర్తి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ. మణిపూర్లో ఉప ముఖ్యమంత్రి పదవిని మిత్రపక్షమైన ఎన్పీపీకి కేటాయించింది బీజేపీ. మాజీ సీఎం ఇబోబీ సింగ్కు కుడి భుజంగా పనిచేసిన మణిపూర్ మాజీ డీజీపీ జోయ్ కుమార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రమాణ స్వీకారోత్సవానికి బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, కేంద్ర మంత్రి జితేంద్ర ప్రసాద్ సహా పలువురు హాజరయ్యారు. Known to me as a minister for the state of Manipur, except as they required for the due discharge of my duties as minister.